హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పురా లోకల్ దిస్ ఇస్ తేజ పృథ్వీ. గత కొన్ని రోజులుగా చూసుకుంటే కనుక ఏదైతే పుష్ప 2 ప్రీమియర్ షో సంధ్య 70mm థియేటర్లో రేవతి అనే మహిళ చనిపోవటం, అక్కడ నుంచి వాళ్ళ కొడుకు కూడా ఇప్పుడు ఐసీయూలో ఉండడం, దీనిపైన అల్లు అర్జున్ స్పందించడం, వాళ్ళ ఇంటి దగ్గర ప్రెస్ మీట్ పెట్టడం, అండ్ దాని తర్వాత రేవంత్ రెడ్డి మొన్న చూసుకుంటే అసెంబ్లీలో తాజాగా అల్లు అర్జున్ గురించి కూడా ప్రస్తావన తీసుకురావడం జరిగింది. దీనిపైన చూసుకుంటే అల్లు అర్జున్ ఇంటి దగ్గర ఓయూ కొంతమంది క్యాండిడేట్స్ అల్లు అర్జున్ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇల్లు ధ్వంసం చేయడం కూడా మనం తెలుసుకున్నాము. సో వీటిపైన అసలు ఎవరు అల్లు అర్జున్ కరెక్ట్ అంటారా లేకపోతే రేవంత్ రెడ్డి కరెక్ట్ అంటారా వీటిపైన అన్న విషయాలని మనం ఒకసారి పబ్లిక్ని అడిగే ప్రయత్నం చేద్దాం, వాళ్ళు ఏమంటారో తెలుసుకుందాం. తమ్ముడు, రీసెంట్లీ చూసుకుంటే అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 రిలీజ్ అప్పుడు కూడా తొక్కిసలాట్లో రేవతి అనే మహిళ చనిపోయింది. దాని తర్వాత వాళ్ళ కొడుకు కూడా ఇప్పుడు చూసుకుంటే ఐసీయూలో ఉన్నాడు. ఫ్యూ అవర్స్ క్రితమే తను కూడా కళ్ళు తెరిచాడు అని చెప్పేసి డాక్టర్స్ వాళ్ళందరూ మనకి చెప్పారు. కానీ అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి ఓయూ క్యాండిడేట్స్ ఎవరైతే కొంతమంది ఉన్నారో వాళ్ళు ఇల్లు మొత్తం ధ్వంసం చేయడం జరిగింది. మనం చూసుకుంటే రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీలో అల్లు అర్జున్ గురించి ప్రస్తావన తీసుకొచ్చాడనమాట. ఏంటి ఇప్పుడు రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ పై కేసు పెట్టి తనని అఫీషియల్గా కొన్ని పనులు చేస్తూ ఉన్నాడు, అవి కరెక్ట్ అంటారా లేకపోతే అల్లు అర్జున్ కూడా వీటిపైన స్పందించాడు ఆయన కరెక్ట్ అంటారా? ఈ రెండిట్లలో ఏంటి మీ సపోర్ట్ ఎవరికి ఉంటుంది? నా సపోర్ట్ అయితే ఎప్పటికైనా అల్లు అర్జున్కే ఉంటుంది. ఎందుకంటే అది ఓయి చేసేనే వాళ్ళు అంతా అది మరి ఘోరంగా చేశారు. నేను ఇంటి దగ్గరికి వెళ్ళి చూశాను, అది మొత్తం బుకేస్ మొత్తం పగలగొట్టారు. నిన్న అసలు గలీ చేసేసారు ఇంటి దగ్గర. ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి మరసంగా అడిగితే ఎవరైనా ఒకసారి ఒక టాపిక్ ఉంటుంది, అడగకుండా పర్మిషన్ లేకుండా పోయి ఇంటి మీదకి పోయి దాడి చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి. అతనికి అల్లు అర్జున్కి నిజంగా తెలియదు. ఆ రోజు చెప్పాడు కదా ప్రెస్ మీట్లో, ఆ రోజు తెలియదు అని చెప్పాడు రేవతి గారి గురించి చనిపోయినది. నెక్స్ట్ డే తెలుసుకున్నాడు. నెక్స్ట్ డే తెలిసిన తర్వాత అది అని చెప్పేసి తెలిసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు. వాళ్ళ టీం స్పందించింది. వీళ్ళు గవర్నమెంట్ ఏం చేస్తున్నారంటే ఆ రోజు ఆ క్రౌడ్ అతను ఎంట్రీ అయినప్పుడే క్రౌడ్ వచ్చి ఉంటుంది కదా, అతను వస్తాడని ఆల్రెడీ తెలుసు, అందరికీ ఇన్ఫామ్ ఉంది. ఇన్ఫామ్ వస్తే అతనికి పోలీస్ డిపార్ట్మెంట్ అతను లోపలికి ఎంటర్ అయినప్పుడే అతను పంపించేసి ఉంటే క్లియర్ అయిపోదు. పోలీస్ వాళ్ళు అప్పుడు అది ఏం చేశారని నేను అడుగుతున్నా. లోపలికి వెళ్ళిన తర్వాతనే గుర్తుకొచ్చిందా వీళ్ళకి ఆ మహిళ చనిపోయిందని చెప్పేసి అంటున్నారు. అది కాక పోలీస్ వాళ్ళు అక్కడ ఇప్పుడు ట్రోలింగ్స్ అవుతున్నాయి, పోలీస్ వాళ్ళు ఏడ్చారు, ఆ బాధలో ఉన్నారు, అది అవుతుండదండి. ఆ క్రౌడ్లో వెళ్ళారు, ఆ పేరెంట్సే చెప్పారు అతనికి ఏం సంబంధం లేదు. ఆయన ఏం అల్లు అర్జున్ కావాలని చేసుకోడు కదా, అసలుకి ఆయన ఏం ప్లానింగ్ చేసుకొని చేసుకోడు కదా. ఇదంతా మొత్తం పొలిటికల్గా నడుస్తుందని నేను అనుకుంటున్నా. మొత్తం అంటే ఇదంతా పక్కా ప్లాన్తో రేవంత్ రెడ్డియే కావాలని చెప్పేసి కేసు వేయటం ఇలాంటివి చేశాడని మీరు అంటున్నారా? ఇక ఫైనల్గా అంటే నేను రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి నేను అనట్లేదు, అది అందరికి తెలుసు. నేను పేరు తీసి అనొద్దు, మహాన్ బావులు ఉన్నారు అసలుకి తెలంగాణలో, పేరు తీసి మాత్రం అనొద్దు. మ్యాక్సిమం అయితే అది పక్క పొలిటికల్ కుట్ర నడుస్తుంది, అది పక్క కుట్రనే ఇదంతా. అందరికీ మ్యాక్సిమం ఉదయ్ కిరణ్ గుర్తుకొస్తుంటాడు కొంతమంది ఫ్యాన్స్కి, అది వాళ్ళకి తెలుసు ఎందుకు గుర్తుకొస్తుందో. అది ఎవరు ప్లానింగో లేదంటే పొలిటికల్ లేదంటే అసలు అర్థం అవ్వట్లేదు, ఫ్యాన్స్కి మాత్రం అర్థం అవుతుంటుంది. రేవంత్ రెడ్డి కరెక్ట్ అంటారా, అల్లు అర్జున్ కరెక్ట్ అంటారా? ఈ రెండిట్లో కరెక్ట్ అంటే ఏం చెప్తాను, రెండు కాటాలే. క్లారిటీగా చెప్పాలంటే అల్లు అర్జున్ గారు చేసింది 50% కరెక్టు, 50% రాంగు. ఆయన లోపల పంపించడం అన్నది అది చిన్న విషయం, అది యాక్చువల్గా చిన్న విషయంతో లోపలికి వెళ్తాం అన్నది అది కరెక్ట్ కాదు. ఇంకో మాటలు ఏమైనా వస్తున్నాయంటే హైకోర్టుకి నేను ఆల్రెడీ బెదిరి ఇచ్చినాను, అది క్యాన్సిల్ అవ్వాలి అంటున్నారు. అంటే దీన్ని బట్టి ఏంటంటే మళ్ళీ అల్లు అర్జున్ గారిని మళ్ళీ లోపల వేయాలా? అసలు ఏం జరుగుతుంది? అసలు థియేటర్కి ఆమె చనిపోవడానికి ఈయన అక్కడికి వెళ్తానికి అసలు ఇవే చూస్తుంటే ఏం అర్థం కావట్లా. ఇప్పుడు మనకి ఒక డేంజర్ అని ఒక ప్లేస్ ఉంటుంది, డేంజర్ అని అక్కడ రాసి ఉంటుంది, కానీ అక్కడ ఏదో ఉంది డేంజర్ అని పెట్టారు అని క్రాచ్ చేసుకుని వెళ్తాం. తప్పు ఎవరిది? డేంజర్ బోర్డు పెట్టినోడిదా మనం వెళ్ళినందుగా? ఎవరు తప్పు? డేంజర్ అని బోర్డు చూసుకోవడం మనం వెళ్ళాము అంటే మనది తప్పు. ఫస్ట్ రోజు మెయిన్ థియేటర్కి అల్లు అర్జున్ వస్తున్నాడు అని అంతమంది జనాలు ఉంటారని తెలుసు కూడా ఫ్యామిలీతో వెళ్తాం, తప్పు ఎవరిది? వీళ్ళది. సో పాయింట్ చూసుకుంటే సరే వచ్చారు, వాళ్ళు తొక్కేశ్వర్లో జరిగింది. సో జరిగినా సరే ఓకే, ఫస్ట్ టైం 25 లక్షలు పాస్ అయింది అన్నారు, అసలు చెక్కే పాస్ అవ్వలేదని ఇప్పుడు అంటున్నారు. ఇప్పుడు ఆయన వీళ్ళందరూ కూడా కాలిపోయిందా, చేయిపోయిందా, కన్నుపోయిందా, అంతమంది హీరోలు ఇళ్ళకి వెళ్ళి కలుస్తున్నారని రేవంత్ రెడ్డి గారు అన్నారు. సో కాలిపోయిందా ఇది పోయిందా అని వెళ్ళలేదండి, ఒక హీరో జస్ట్ అలా వెళ్ళాడు. సో వెళ్ళారు కాబట్టి జస్ట్ పలకరీయడానికి వచ్చారు. ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే మీరు ఆయన కలవడానికి వెళ్ళారు, ఇప్పుడు మీ పేర్లు కూడా వస్తున్నాయంటే, అంటే నేను వెళ్తాను కలవడానికి, నా పేరు వచ్చేద్దా? అలా రాదు కదా.
ఇప్పుడు వాళ్ళ కొడుకు దగ్గరికి వెళ్ళి జగపతి బాబు గారు ఆల్రెడీ ట్వీట్ పెడతాం జరిగింది. ఆయన షూట్లో ఉండి కూడా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళకుండా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాడు ఆయన. అది ఆయన కూడా రాలేదన్నారు. అంటే హాస్పిటల్ సీసీ కెమెరాలు తప్పు, చూసిన జనాలు తప్పు, ఆయన మాట్లాడింది తప్పు. ఓన్లీ రేవంత్ రెడ్డి గారు చెప్పింది మాత్రం కరెక్ట్. ఆ పాయింట్ వెయిట్ చూసుకుంటే అది. అన్న మీకు రేవంత్ రెడ్డి కరెక్ట్ అనిపిస్తుందా లేకపోతే అల్లు అర్జున్ కరెక్ట్ అనిపిస్తున్నారా? నాకైతే రేవంత్ రెడ్డి కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే పుష్ప సినిమా అంటే ఈ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘటన వల్ల ఇప్పుడు ఇదంతా అయింది. కాబట్టి అల్లు అర్జున్ ఆయన ఒక పెద్ద హీరో. అతను అంటే ఫ్యామిలీ కూడా తప్పే ఉంది. ఎందుకంటే ఆ ఫ్యామిలీ తల్లి కొడుకులు అదే వాళ్ళ నాన్న అందరు కలిసి అక్కడ పోవడం, పైగా అంత క్రౌడ్లో అంత జనాలు చూసి కూడా వాళ్ళు సినిమా పోవడం, పైగా పోయే వాళ్ళు థియేటర్ లోపల పోకుండా బయటే ఉన్నారు వాళ్ళు. ఆ బయట నుంచి లోపల పోవట్లే వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఏదో అదే సినిమా హీరోని చూద్దామనో ఇంకేదైనా అవ్వకుందానో వాళ్ళు ఆడైతే ఉండరు. జరిగింది ఏదో జరిగిపోయింది, ఇంకా పొరపాటు ఏదో అయింది. ఇంకా జరిగిపోయిన తర్వాత అల్లు అర్జున్ ఇమీడియట్గా స్పందించుంటే బాగును. అంటే అతను ప్రాణం పోయిన తర్వాత 4-5 రోజుల వరకు ఆ ఫ్యామిలీని వెళ్ళి మాట్లాడడం కానీ వాళ్ళకి ఏదైనా సహాయం చేయండి కానీ ఏం చేయలేదు. అతను ఏం చేసి ఉండాలంటే అది అలాంటి దుర్ఘటన జరిగిన వెంటనే అతను అక్కడికి వెళ్ళి అరే పాపం వాళ్ళ ప్రాణాలే అని ఎంతో గంట వాళ్ళతో మాట్లాడే కనీసం డబ్బు సహాయం చేయకపోయినా వాళ్ళకి ఏదో సహాయం కానీ చేస్తుంటే బాగును. అతను ఏమి చేయలేదు. అతను వాళ్ళ మేనేజర్ ఎవరో పోయాడని రకరకాల పుకార్లు వచ్చాయి కానీ నిజంగా వాళ్ళైతే చేసింది అయితే ఏం లేదు అక్కడ. కాబట్టి ఏంటంటే అల్లు అర్జున్ది చాలా తప్పు ఉంది, ఆ ఫ్యామిలీది కూడా కాస్త తప్పే ఉంది. సరే వాళ్ళకంటే తెలీదు, అతనికి తెలుసు, అతనికి అన్నీ తెలిసి కూడా బాలా అంటే ఏమని అర్థం అంటే అతని ప్రాణాలంటే లెక్క లేదనమాట అతనికి. అన్న రేవంత్ రెడ్డి కరెక్ట్ అంటారా లేకపోతే అల్లు అర్జున్ కరెక్ట్ అంటారా? ఒక వైపు చూసుకుంటే ఇద్దరు కరెక్టే. ఎందుకంటే రేవంత్ రెడ్డి అనేది కేసు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటే సపోర్ట్ ఇస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తికి ఏదన్నా ఆపద వచ్చిందంటే అది ఎమ్మటే స్పందించలేదు. ఇంకోటి 24 hours టైం పట్టింది స్పందించడానికి. అంత పెద్ద హీరో కాబట్టి ఒక ఇన్ఫర్మేషన్ అనేది వితిన్ సెకండ్స్లో వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయాక హాస్పిటల్కి వెళ్ళి నేను ఉన్నా అని అండగా చూసింది వేరు. ఆమె చనిపోయింది ఏమంటే ఆ బాబు కూడా సీరియస్ అయింది. డబ్బులు ఉన్నాయనో 20 లక్షలు పడేస్తే సరిపోదు. ఎట్లుంది ఒక హాస్పిటల్కి వెళ్ళి నేను ఉన్నా మీకు ఏం కాదు అని అండగా ఉన్నది వేరు. ఇప్పుడు కొన్ని ఆడియో ఫంక్షన్లో మనం చూసుకున్నాము రీసెంట్గా. ఇప్పుడు ఒక యాంకర్ అడిగింది అంటే ఇప్పుడు ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం మంచిగా చేసిందా, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మంచిగా చేస్తుందా, మీరు మూవీస్ పరంగా వెళ్తారు కదా ఇప్పుడు సినిమా రేట్లు పెంచమని, ఇప్పుడు ఏ ప్రభుత్వం మీకు మంచిగా అనిపిస్తుందని అడిగారు. అడిగితే కనీసం పేరు చెప్పడానికి ఒక 3 సెకండ్లు 3 minutes ఆలోచించాడు మన అల్లు అర్జున్ గారు. అంటే ఎందుకంత పొగరు, ఎందుకంత ఇప్పుడు అతనికంటే ఎక్కువ డబ్బున్న వాళ్ళు ఉన్నారు, ఎక్కువ రికార్డులు వచ్చిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ అలాగే మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఆ కేసు అనేది నడుస్తుంది కోర్టులో నడుస్తుంది కాబట్టి ఇప్పుడు ఫ్యాన్స్ అనేది ముసుకేసుకొచ్చిర్రు. అలాగే ఇంత గేట్లు బద్దలు కొట్టుకొని వచ్చిర్రు, 2-3 సెక్యూరిటీలు వాళ్ళని కూడా కొట్టిర్రు అని కొన్ని ట్రోల్స్ నడుస్తున్నాయి. కాకపోతే ఏంటంటే అక్కడ అల్లు అర్జున్ది కరెక్టే. ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ అయింది, 20 లక్షల వరకు చెక్ రాసి ఇచ్చిండు, నేను ఉన్నాను మీకు అండగా ఇచ్చినాక కూడా వీళ్ళు ఎందుకు ఇట్లా చేసిరని అంటే ఒక్కసారి అక్కడికి వచ్చి చూస్తే ఇంత ఉండదు టాపిక్, అక్కడితోటి అయిపోతుండే. దాన్ని ఎట్లయినా పెద్ద చేయాలని చెప్పి వీళ్ళు పట్టుకున్నారు. అలాగే రేవంత్ రెడ్డి విషయంకి వస్తే రేవంత్ రెడ్డిని కూడా పాయింట్అవుట్ చేసిండు కొన్ని విషయాల వల్ల, పాలిటిక్స్ విషయం వల్ల. ఎట్లా అంటే ఇంతకుముందు ఉన్నాయన్నీ నాశనం చేస్తున్నాడు, మీరు డెవలప్మెంట్ లేదు, ఏం లేదు, ఉన్న రాష్ట్రాన్ని అమ్మేస్తున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు అని ఎక్కడో ట్రోల్ చేసిరు కొన్ని సంథింగ్ అల్లు అర్జున్ ఫ్యాన్సో లేకపోతే వీళ్ళ తరపున TFIలో. అలాగే టికెట్ రేటు కూడా పెంచడానికి పోతే టికెట్ రేటు కూడా వీళ్ళకి సపోర్ట్గా ఇచ్చారు. ఒక్కొక్క టికెట్ మనం చూసుకున్నట్టయితే బాహుబలి 1 బాహుబలి 2 కంటే అయిపించాయి 400-500 టికెట్ అయినాయి. బాహుబలి 300 ఉండే టికెట్లు అప్పట్లో. అలాగే మనం వచ్చేసి కొన్ని ఇన్సిడెంట్లు చూసుకున్నట్టయితే ఆడియో ఫంక్షన్లో పాలిటిక్స్లో కాంగ్రెస్ తెలియకపోతే తెలియనట్టు ఉంటే ఏం కాకపో అల్లు అర్జున్ నాకు నేనే తోపు నీకు ఎవరు లేరు సాటి అని కొద్ది పెద్ద డైలాగ్ చెప్పేసరికి కూడా అలా పాలిటిక్స్ అనేది కొంచెం ఇన్వాల్వ్మెంట్ అయినాయి. అట్లా ఇప్పుడు ఎట్లయినా ఇప్పుడు గవర్నమెంట్కి సినిమా వాళ్ళ హెల్ప్ కావాలి, సినిమా వాళ్ళకి గవర్నమెంట్ హెల్ప్ కావాలి, బోత్ ఆర్ సేమ్. మళ్ళీ ఇంకోటి ఎప్పుడైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి కొన్ని యాడ్స్ చేయండి, జనాలకి బనుకొచ్చి యాడ్లు చేయండి, ఎట్లాంటి మన సోషల్ వెల్ఫేర్ అవేర్నెస్ గర్ల్స్కి ఉపయోగపడేది అట్లాంటివి వేయండి అన్నప్పుడు ఏంటంటే అల్లు అర్జున్ దగ్గర కూడా ఇన్సిడెంట్ దాకా పోయింది, అది కూడా పట్టించుకోలేదు అల్లు అర్జున్. లేకుంటే చేస్తే సార్ తప్పకుండా, లేకపోతే ఏదో ఒకటి చెప్పాలి, లేదు నాకు నేనే తోపు అని ఏదో ఒక డైలాగ్ పెట్టేసరికి అది కూడా నచ్చలేదు రేవంత్ రెడ్డికి, అక్కడ కూడా ఫైర్ అయిపోయింది కొద్దిగా. అల్లు అర్జున్ రైట్ అంటారా లేకపోతే రేవంత్ రెడ్డి రైట్ అంటారా? రైట్ అంటున్నాం. ఎందుకలా? 1000% అల్లు అర్జున్ సార్ రైట్. ఎందుకంటే తప్పు లేదు కాబట్టి. తప్పు ఉంటే రాంగ్ అనొచ్చు. గాలికున్న దుమ్ము అంతా కూడా తప్పు లేదు అల్లు అర్జున్ సార్ది.
అండ్ గవర్నమెంట్ది ఆపోజిట్ రేవంత్ రెడ్డి సార్ది మాత్రం 100% తప్పు ఉంది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే విధానం తప్పు. ఎందుకంటే నువ్వు తప్పు చేస్తే మీరు మాట్లాడేది పర్ఫెక్ట్గా సింక్ అవుతుంది. తప్పు చేయనోనికి మీరు అలాంటి మాటలు మాట్లాడుతురుగా, దిస్ ఇస్ నాట్ రైట్. సో ఏ విషయంలో రాంగ్ అనిపిస్తుంది రేవంత్ రెడ్డి తరపున? ఏ విషయంలో అంటే రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆయన ఎందుకు ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యిండు? ఇది ఏదో మర్డర్, ఇది ఇష్యూ. పోలీసు వాళ్ళు చూసుకుంటారు, ఆ పర్సన్ చూసుకుంటారు, రేవతి గారి ఫ్యామిలీ పర్సన్ చూసుకుంటారు, వీళ్ళ ఇద్దరు. ఎందుకంటే ఇప్పుడు మీది ఏమైనా ప్రాబ్లం అయినా, మనదేం ప్రాబ్లం అయినా, జనాలది ఏం ప్రాబ్లం అయినా గవర్నమెంట్ చూసుకోదు కదా, సీఎం రాడు కదా. ఎవరు వస్తారు? పోలీసు వాళ్ళు వస్తారు, లాయర్లు వస్తారు, కోర్టు చూసుకుంటుంది, ఆపోజిట్ పర్సన్ చూసుకుంటారు. సీఎం ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి? ఇది ఇదంతా పక్కా ప్లాన్తో పొలిటికల్గా నడుస్తూ ఉందని మీరు అంటున్నారు. ఇది చాలా పెద్ద. ఆయనకి ఏంటంటే ఇప్పుడు ఎదుగుతుండు కాబట్టి ఆయనకి ఏదో ఒక లింకప్. ఆయన పేరు వాడుకుంటే పుష్ప ఈజ్ బ్రాండ్, ఆ బ్రాండ్ని వాడుకుంటే మనం ఫేమస్ అవ్వచ్చు అని వీళ్ళు ఫేమస్ అవుతారు అంతే. ఇప్పుడు సీఎం అంటే ఇప్పుడు ఇన్ని రోజులు ఇండియాకి తెలియదు రేవంత్ రెడ్డి. పుష్ప గురించి, అల్లు అర్జున్ గురించి మాట్లాడింది కాబట్టి ఇంటర్నేషనల్ లోకల్లో ఆయన గంట సేపు మాట్లాడిందేమో. ఏది ఇంటర్నేషనల్ మీడియా మీద గంట సేపు మాట్లాడిందో, ఎంతసేపు మాట్లాడిందో సీఎం సార్. కానీ ఆ అంతసేపు ఏం మాట్లాడిందో ఈ ప్రపంచానికి తెలియదు. ఆ గంట సేపు ఏం మాట్లాడిందంటే అందులో ఒక 5 నిమిషాలు అల్లు అర్జున్ గురించి మాట్లాడిండేమో. అందుకనే ప్రపంచానికి రేవంత్ రెడ్డికి కూడా గుర్తుపడతారు. ఎందుకంటే అల్లు అర్జున్, బికాస్ ఆఫ్ అల్లు అర్జున్ పుష్ప బ్రాండ్, అది అంతే. అల్లు అర్జున్ కరెక్ట్ అంటారా, లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి కరెక్ట్ అంటారా? అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి గారని కాదండి. అక్కడ యాక్చువల్గా జరిగింది ఏంటంటే మ్యాటర్, ఆ రోజు ఆ కోల్పోయిన ప్రాణాలకి అల్లు అర్జున్ గారు అయితే కాదు, అతను వల్లే జరిగింది అని చాలామంది అంటున్నారు. యాక్చువల్గా అతను కావాలని చేపించింది కాదు కదండి. ఆ రోజు ఏమైందంటే సినిమాకి అల్లు అర్జున్ గారు వాళ్ళ అభిమానులు కలవడానికి వచ్చారు, అదే టైంలో వీళ్ళు కూడా వచ్చారు. సో ఏంటంటే బాగా పబ్లిక్ ఉండడం వల్ల, క్రౌడ్ ఉండడం వల్ల ఒక ప్రాణం అయితే పోయింది. సో మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు చాలామంది ఎట్లా అంటే నీ వల్లే అయ్యింది, అల్లు అర్జున్ గారి వల్లే అయ్యింది, నువ్వు ఇంత డబ్బులు ఇవ్వాలి, అంత డబ్బులు ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. సో నేను నా పర్సనల్గా నేను అనుకున్న ఫీలింగ్ ఏంటంటే ఇక్కడ ఇద్దరిది తప్పు కాదండి. ఇప్పుడు ఆ వచ్చిన అభిమానుల్లో వాళ్ళు ఏదో పర్సనల్ పనికి అయితే పోలే కదండి. అభిమానికి అభిమానిగా అల్లు అర్జున్ గారి సినిమా చూడాలని వచ్చారు. సో ఆ సినిమా చూడడానికి వచ్చినప్పుడు ఆయనకు అలా జరిగింది. సో ఇప్పుడు అల్లు అర్జున్ గారే కారణము, అతను వాళ్ళకి ఇలా చేశాడు అని అయితే నేను అనట్లేదు. కానీ వాళ్ళ సినిమా చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా అభిమానులే కాబట్టి సరే, ఆయన జాలి దయతో నా సినిమానే కదా చూడడానికి వచ్చారు. మరి ఆ సినిమా చూసేటప్పుడు సినిమా అయిపోయినప్పుడు ఇలా క్రౌడ్లో, పబ్లిక్లో అది అలా ఇన్సిడెంట్ జరిగిపోయింది అన్ఎక్స్పెక్టెడ్లీగా. నా వంతు నేను సాయం నేను చేస్తాను నా అభిమానులకి అని చెప్పి ఆయన ఒక మంచి మనసుతో ముందుకు వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అంటే ఆల్రెడీ ముందే చెప్పారు కదా, 25 లక్షలు ఇస్తాను, తర్వాత ఎడ్యుకేషన్ పరంగా కానీ, మెడికల్ పరంగా కానీ, లేకపోతే లైఫ్ లాంగ్ నేను హామీగా ఉంటానని చెప్పారు. ఇప్పుడు 25 lakhs అనేది ఉన్న ఆన్ ది ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే అల్లు అర్జున్ గారి ఇంట్లో షెడ్లో ఉన్న కార్ కూడా, టైర్కి కూడా విలువ చేయదు 25 lakhs. సో అదొక ఫస్ట్ పాయింట్. ఇంకోటి డబ్బులు వెలగట్టి మనం ప్రాణం ఒకటి వెనక్కి తేలేం, అదొక సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఇప్పుడు అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయినప్పుడు, ఆయన బెయిల్ పైన బయటకు వచ్చినప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉన్న అందరూ ప్రతి ఒక్కరు ఆయన కలవడానికి వచ్చారు. మరి ఆ జరిగిపోయిన కుటుంబానికి ఒక్క వ్యక్తి కూడా వచ్చి ఇలా మీకు ఏమైంది, మరి ఇట్లా ప్రాణం పోయింది కదా, మీ ఇల్లు ఎలా సాగుతుంది అని చెప్పి ఒక్కరు కూడా సినీ ఫీల్డ్లో ఎవ్వరు కూడా వచ్చి ఆ కుటుంబంని కలవలేదు. సో నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ ఉన్నారు, ఆయన కోసం ఇక్కడ ఎంతో ఉంది, ఆర్మీ ఉంది, అవన్నీ అందరికీ తెలిసింది. మీరందరికీ నేను ఒకటే చెప్తాను, మీరు ఒక్కసారి మీ ఇంట్లో, మీ కుటుంబంలో నీకు ఆ పరిస్థితి వస్తే నీకోసం ఎవరు వస్తారు? నేను వేసే క్వశ్చన్ అది. మీ ఇంట్లో నీకు ఆ పరిస్థితి, నువ్వే సినిమాకి వెళ్ళిన తర్వాత నీకే ఇన్సిడెంట్ జరిగింది, మీ మమ్మీకో, మీ చెల్లికో, మీ అన్నకో, ఎవరికో జరిగింది. ఆ వచ్చిన వాళ్ళకి ఎవరికి ఏం కాదు, మరి నీ పరిస్థితి ఏంటి? నిన్ను ఎవరు ఆదుకుంటారో, మీ ఇంట్లో వాళ్ళని ఎవరు ఆదుకుంటారు? అది మనం గుర్తించాలి. సో నేనేమంటానంటే ఆయన ఒక మంచి మనసు చేసుకొని అతను ముందుకొచ్చి ఆ జరిగిన ఇన్సిడెంట్, ఆ జరిగిన యాక్సిడెంట్కి ఆయన మంచి పదాలు మాట్లాడి వాళ్ళకి ఏమైనా అవసరం ఉంటే వాళ్ళకి అండగా, సపోర్ట్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను.